హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆయుధాలు క్షిపణువులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, క్షిపణులకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో క్షిపణులకు సంబంధించి సరైంది అడిగాడు. వీటిని నేలపై నుంచి ప్రయోగించి శత్రు దేశాల నేలపై గాలిలోని లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. క్షిపణులను యుద్ధ విమానాలు, హెలికాప్టర్ నుంచి ప్రయోగించవచ్చు. జలాంతర్గాముల నుంచి క్షిపణులను ప్రయోగించి నేలపై లక్ష్యాలను ఛేదించవచ్చు. నేలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో శత్రు దేశాల సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసం చేయవచ్చు. వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్. సరైంది కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా క్షిపణులకు సంబంధించి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. చూడండి, సరికాని వాక్యాలు అడిగాడు. ఇక్కడ అభ్యర్థులు గమనించగలరు. సరి అయింది అడుగుతున్నారా, సరికాంది అడుగుతున్నారా గమనించాలి. క్షిపణుల్లో ఘన ఇంధనాన్ని వాడి నిల్వ చేయవచ్చు. ద్రవ ఇంధనం ఉన్న క్షిపణులను నిల్వ చేయడం కష్టతరం. క్షిపణులు ద్రవ హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుంటాయి. గాలి నుంచి ఆక్సిజన్ను తీసుకునే ఇంజన్లు రామ్జెట్ ఇంజన్లు అంటారు. వీటిలో సరికానివి అడిగాడు. సరికాంది కనుక చూస్తే ద్రవ ఇంధనం ఉన్న క్షిపణులను నిల్వ చేయడం కష్టతరం అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, క్షిపణులు ప్రయాణించే దూరం ఆధారంగా వాటిని జతపరచండి. చూడండి, ఈవైపు క్షిపణులను ఇచ్చాడు, ఈవైపు ప్రయాణించే దూరం ఇచ్చాడు. క్షిపణులు ప్రయాణించే దూరం ఆధారంగా జతపరచమన్నాడు. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఈవైపు 2000 కిలోమీటర్లు, 5500, 900 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు. వీటిని జతపరచమని అడిగాడు. సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్షిపణుల అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిని పరిశీలించి సరైన దాన్ని ఎన్నుకోండి. సరైన వాటిని ఎన్నుకోమన్నాడు. ప్రాజెక్ట్ డెవిల్లో భాగంగా నేల నుంచి నేలపైకి ప్రయోగించే క్షిపణులను అభివృద్ధి చేయాలని భావించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 5 క్షిపణులను అభివృద్ధి చేశారు. వీటిలో సరైనది అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, మరలా సరైన వాటిని అడిగాడు. అబ్దుల్ కలాంను భారతదేశ క్షిపణి పితామహుడు అంటారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం హైదరాబాద్లోని DRDLలో ప్రారంభించారు. టెస్సీ థామస్ను అగ్నిపుత్ర లేదా మిసైల్ ఉమెన్ అని పిలుస్తారు. అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ క్షిపణులను IGMDPలో అభివృద్ధి చేశారు. వీటిలో సరైంది ఏది అని అడిగాడు. సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని క్షిపణికి సంబంధించి చూడండి, అగ్ని క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు. అగ్ని క్షిపణి మోసుకెళ్లే బరువు 1000 కిలోలు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. అగ్ని 1 క్షిపణి పరిధి 700 నుంచి 1250 కిలోమీటర్లు. ఒకే దశలో ఉన్న ఘనరూప ఇంధనాన్ని కలిగి ఉంటుంది. అగ్ని 2 క్షిపణి పరిధి 2000 నుంచి 3000 కిలోమీటర్లు. ఇది 2 దశల్లో ఉన్న ఘనరూప ఇంధనాన్ని కలిగి ఉంటుంది. వీటిలో సరైంది అడిగాడు. సరైంది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అగ్ని క్షిపణి సంబంధి గురించి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాంది అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సరికాంది అడిగాడు. మరలా పృథ్వీ క్షిపణి స్వల్ప దూర బాలిస్టిక్ క్షిపణి. పృథ్వీ క్షిపణి 5500 కిలోమీటర్లు. పృథ్వీ 3 క్షిపణి నావికాదళ రకాన్ని ధనుష్ అని పేరుతో పిలుస్తారు. ధనుష్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ సరికాంది కనుక చూస్తే పృథ్వీ క్షిపణి పరిధి 5500 కిలోమీటర్లు అనేది సరికాదు. సరైన క్రమంలో జతపరచండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిని సరైన క్రమంలో జతపరచండి. అగ్ని 1, అగ్ని 2 పరిధి, అగ్ని 3 పరిధి, అగ్ని 4 పరిధి, అగ్ని 5 పరిధి. ఈవైపు దూరం ఇచ్చాడు. చూడండి, 5000 కిలోమీటర్లు, 3500, 4000, 1000, 1500. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ సరైనవి అడిగాడు. మరలా అగ్ని ఫ్రేమ్ క్షిపణి అణ్వస్త్రాలను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణి. భారతదేశం ఇటీవల రాత్రిపూట అగ్ని క్షిపణి 5ని పరీక్షించింది.
అగ్ని-6 క్షిపణి పరిధి 8,000 నుంచి 10,000 కిలోమీటర్లు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశ క్షిపణికి సంబంధించి చూడండి. నెక్స్ట్ ప్రశ్న, ఆకాశ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి. ఆకాశ క్షిపణికి సంబంధించిన ప్రశ్న ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 25 నుంచి 30 కిలోమీటర్లు, 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్ళగలదు. దీన్ని ఇంటర్ సెప్టార్ క్షిపణిగా ఉపయోగిస్తారు. సో ఇక్కడ సరైనది అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, త్రిశూల్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరికాంది అడిగాడు. చూడండి, అభ్యర్థులకు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివి సరైనది అడుగుతున్నాడా సరికాంది అడుగుతున్నాడా అబ్జర్వ్ చేయాలి. త్రిశూల్ క్షిపణికి సంబంధించి కింది వాటిలో సరికాంది అడిగాడు. దీని పరిధి 5,000 కిలోమీటర్లు. ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. ఇది క్విక్ రియాక్షన్ మిసైల్. దీని బరువు 2,000 కిలోల బరువును మోసుకెళ్తుంది. చూడండి, ఇక్కడ సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే దీని పరిధి 5,000 కిలోమీటర్లు, అలాగే ఇది 2,000 కిలోల బరువును మోసుకెళ్తుంది అనేది సరికాంది. నెక్స్ట్, యాంటీ ట్యాంక్ క్షిపణుల గురించి కింది వాటిలో సరైనది జతపరచండి అన్నాడు. చూడండి, యాంటీ ట్యాంకుల క్షిపణుల గురించి కింది వాటిని జతపరచాలి. నాగ్, అమోఘ, హెలీనా, ధృవాస్త్ర. ఈ వైపు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు అని అడిగాడు. హెలికాప్టర్ నుంచి ప్రయోగించవచ్చు. 3వ తరం ఎయిర్ ఫోర్స్ రకం. 2వ తరం ట్యాంక్ విధ్వంసక క్షిపణి. దీన్ని నమికా వాహనం నుంచి ప్రయోగిస్తారు. వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైనది. ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రళయ్ క్షిపణి గురించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. చూడండి, ప్రళయ్ క్షిపణి గురించి కింది వాటిలో సరైనది అడిగాడు. ఇది భారతదేశ మొదటి క్వాసీ బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలానికి, చూడండి, ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. దీని పరిధి 150 నుంచి 500 కిలోమీటర్లు. మొబైల్ లాంచర్ నుంచి ఇది ప్రయోగించవచ్చు. చూడండి, ఇక్కడ సరైనది ఏదో చూద్దాం. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో హెలీనా క్షిపణి గురించి సరికాంది అడిగాడు. ఇక్కడ హెలీనా క్షిపణి గురించి సరికాంది అడిగాడు. ఇది సుదూర ఖండాంతర క్షిపణి. దీన్ని హెలికాప్టర్ నుంచి ప్రయోగించవచ్చు. దీని పరిధి 5,500 కిలోమీటర్లు. 3వ తరం యాంటీ ట్యాంక్ క్షిపణి. ఇది సరికాంది కనుక చూస్తే ఇక్కడ సుదూర ఖండాంతర క్షిపణి అనేది సరికాదు. అలాగే దీని పరిధి 5,500 కిలోమీటర్లు అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, శౌర్య క్షిపణి గురించి కింది వాటిలో సరైనది అడిగాడు. ఇక్కడ చూడండి, శౌర్య క్షిపణి వాటి గురించి సరైనది అడిగాడు. ఇది హైపర్సోనిక్ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు. 750 నుంచి 1,800 కిలోమీటర్లు దీని పరిధి. దీన్నే K-15 క్షిపణి ల్యాండ్ వెర్షన్గా చెప్తాం. ఇది 2 దశల ఘన ఇంధనాన్ని కలిగి ఉంటుంది. వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన వాటిని సరైన క్రమంలో జతపరచండి. సరైన క్రమం, వీటిని జతపరచమని అడిగాడు. శౌర్య, అస్త్ర, ప్రహార్, నిర్భయ్, పినాక. ఈ వైపు వాటి రకాలు ఇచ్చాడు. మల్టీ బారెల్ రాకెట్ లాంచర్, దూరశ్రేణి క్రూయిజ్ క్షిపణి, హైపర్సోనిక్ క్షిపణి, ప్రగతి పేరుతో ఎగుమతి చేస్తున్నారు, బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి. వీటిని జతపరచమని అడిగాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, నిర్భయ్ క్షిపణి. నిర్భయ్ క్షిపణి గురించి సరైనది అడిగాడు. చూడండి, ఇది దూరశ్రేణి క్రూయిజ్ క్షిపణి. ఉపరితలం నుంచి ఉపరితలానికి 800 నుంచి 1000 కిలోమీటర్లు దీని పరిధి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు అభివృద్ధి చేశారు. ఇక్కడ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికాంది అడిగాడు. చూడండి, సరికాంది గుర్తించమన్నాడు. పినాక అనేది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. బరాక్ క్షిపణి వ్యవస్థను భారత్ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంది. బ్రహ్మోస్ క్షిపణి అమెరికా, ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. బరాక్ క్షిపణులు ఎయిర్ డిఫెన్స్కు వాడతారు. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే BC స్టేట్మెంట్స్ సరికావు. నెక్స్ట్ క్వశ్చన్,
బ్రహ్మోస్ క్షిపణి గురించి కింది వాటిలో సరైన వాటిని అడిగాడు. చూడండి, సరైన వాటిని అడిగాడు. బ్రహ్మపుత్ర, మాస్కోవా నదుల పేర్ల మీదుగా ఈ క్షిపణికి పేరు పెట్టారు. ప్రపంచంలోనే వేగవంతైన క్రూయిజ్ క్షిపణిది. 28 మాక్ వేగంతో వెళ్తుంది. రామ్జెట్ ఇంజన్ను కలిగి ఉంటుంది. దీన్ని ఇండియా, రష్యా కలిసి అభివృద్ధి చేశాయి. వీటిలో సరైనది ఏది అని అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ రోహిణి. కింది వాటిలో మార్చి 17, 2013 నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఏది? సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం అడిగాడు. ఆన్సర్ భూ పరిశీలన కార్యక్రమం. కింది వాటిలో ఇస్రో పరిధిలో లేని సంస్థ. చూడండి, ఇస్రో పరిధిలో లేనిది అడిగాడు ఇక్కడ. దీంట్లో ఇక్కడ ఇచ్చినబడిన దాంట్లో ఇస్రో పరిధిలో లేనిది అడిగాడు. ఆన్సర్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. కింది వాటిలో బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేని సంస్థ. చూడండి, బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేని సంస్థ ఏది అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో. ఆన్సర్ ఒకసారి చూస్తే ఇస్రో ట్రాకింగ్, టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్కి బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేదు. కింది వాటిలో అహ్మదాబాద్లో స్థాపితం కాని సంస్థ. చూడండి, అహ్మదాబాద్లో స్థాపితం కాని సంస్థను అడిగాడు. ఆన్సర్ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది ఏది? చూడండి, భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది ఏది అని అడిగాడు. ఆన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీ కండక్టర్. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.